ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్ గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక 2 ప్రాజెక్టులు మనకు వచ్చాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. దీనివల్ల అధ్యక్ష మీరు చూసినప్పుడు దగ్గర విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పొడిమాకం ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. అంటే ఏపీ జెన్కో ఉంటుంది, అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్కి జీఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మాదిరిగా రెన్యూవబుల్, ఇంకో పక్కన ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.